ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. జూన్ 18వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటుంది, గంట గంటకు జరగబోయేది ఇదే, గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనమైతే వీరి జాతకం అనేది మారబోతుంది. వీరు జాతకం ఏ విధంగా మారబోతుంది, వీరు నెంబర్ 1 గా ఎదిగి చూపించే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు ఒక దైవ శక్తి అనేది ఇవ్వబోతుంది. ఆ దైవం అనుగ్రహం మీకు ఎలా లభించబోతుంది, అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు అన్ని లక్ మాత్రం బ్రహ్మాండంగా మారబోతుంది. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కష్టాలన్నిటినీ తొలగిపోతాయి. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యం అవుతుంది, ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్టింగ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారు నిజంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదంతా చెప్తున్నారు నిజంగా జరుగుతుందా అని. అయితే ఇదంతా ఎవరికి జరుగుతుందంటే, కష్టాన్ని మాత్రమే నమ్ముకొని కష్టపడుతూ పనిచేస్తూ ఆ దేవుని మీద భారం వేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మేటోళ్లకు మాత్రమే ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మేలు చేసే అటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, ప్రతి ఒక్కరికి ఎవరైతే మేలు చేస్తూ ఉంటారో, మేలు జలపాలి అని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ దైవం తోడుగా, నీడగా, అండగా ఉంటుంది. వీళ్లకు అనేది గంట గంటకు మంచి అనేది జరగబోతుంది. ఇక ఎప్పటి నుంచో వేడి చేస్తున్న టైం అయితే రానే వచ్చేసింది. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలమో తెలియదు కానీ జూన్ 18వ తారీఖు బుధవారం రోజున లక్ష్మీపుత్రులు అవ్వబోతున్నారు. మీరు కన్నీళ్లతో ఒక కనిష్టం పెట్టబోతున్నారు. ఇక కుంభరాశి వారు అదృష్టానికి ప్రారంభం అని గుర్తు పెట్టుకోండి. మీ యొక్క అదృష్టం ఏ రోజు, ఇక జూన్ 18వ తారీఖు బుధవారం రోజున త్వరలో స్టార్ట్ అనేది అవుతుంది. అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. ఇదంతా జరిగే అందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరంటే మీకు వచ్చే మీ యొక్క నిత్య దైవం అని చెప్పుకోవాలి. ఇక మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ, దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. అదే విధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలిచే దైవ శక్తి ఎవరు అంటే ఆ దేవియే దుర్గమ్మదేవి అనుకోండి. ఆ దుర్గమ్మదేవి ఎవరైతే పూజిస్తున్నారో ఆ దుర్గమ్మదేవి పూజించిన వాళ్లకు గంట గంటకు జరగబోయేది ఇది. అదేమిటంటే అదృష్టం గల కారణం కాబోతుంది. ఆ దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మీరు అస్సలు ఊహించని అంతటి మార్పును మీ లైఫ్ లో ఎప్పుడు జరుగుతుందంటే 1000 రెట్ల శక్తితో ఇక కుంభరాశి వారికి మహా అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది. 1000 రెట్ల శక్తితో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు మహా అఖండ రాజయోగం పడుతుంది. ఇలా ఎలా సాధ్యం అంటే, మీరు ఆ దుర్గమ్మదేవితో గ్రహాలు అనేటివి అప్లోట్లో ఉన్నాయి కాబట్టి మీకు పరమ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా జీవితంలో సుఖాలు, సంతోషాలు చాలా కుంభరాశి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కాకుండా కొత్త కార్ల, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదే విధంగా రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. డబ్బు లోటు ఉండదండి. ఇక కుంభరాశి వారికి మీకు తోడుగా దుర్గమ్మదేవి ఉండడం వల్ల ఏ ప్రయత్నాలు చేసినా మీకు 100కు 100
పర్సెంటేజ్ సక్సెస్ అనేది ఉంటుంది. బంధువుల కుటుంబ సభ్యులకు మీరు ప్రతి దానిలో తోడుగా అండగా ఉంటారు. మంచి సక్సెస్ అనేది సపోర్టింగ్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు అనేది సంతోషంగా ఇస్తారు. కాబట్టి కమ్యూనికేషన్కు సంబంధించిన సమస్యలు ఏర్పడడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ సమయంలో అయితే మీకు సక్సెస్ అవుతాయి అంటే గంటకు జరగబోయేది ఏమిటంటే మీ యొక్క వైవాహిక జీవితంపై విశ్వాసాన్ని పొందుకుంటారు. మీలో కొంత బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు దారితీస్తున్నాయి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలో తొలగిపోతాయి. తర్వాత మీ జీవిత భాగస్వామి కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు కాస్త ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువ శ్రద్ధనైతే చూపించాల్సి ఉంటుంది. అయినా కూడా మీకు ఎప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. అప్పుడు అమ్మ మీకు తోడుగా ఉంటుంది. అమ్మ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. అయితే కుంభరాశి వారు బ్రతుకుల ప్రభావాలను తొలగించుకోవడానికి మీకున్న సమస్యలు, అదేవిధంగా కష్టాలు, నష్టాలు, బాధలు తొలగించుకోవడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక సూర్యాష్టకాన్ని చదవండి. సూర్య భగవానుడికి నీటితో ఆరాధించండి. మీరు సూర్యాష్టకం చదవడం వల్ల మీ జీవితంలో మార్పులు వస్తాయి. చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మీకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. అదే విధంగా శనిదేవుని మహాత్మ ఆలయంలో నువ్వుల నూనెను దానం చేయండి. నల్ల వస్తువులను ఇవ్వండి. హనుమాన్ చాలీస స్తోత్రాన్ని పఠించండి. మీకు కూడా అంత మంచి జరుగుతుంది. ఇక హనుమానుని స్తోత్రాన్ని చాలీసను పఠించండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మీకున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి శని దోషాలున్నా కూడా ఆ శని దేవుణ్ణి కంటే ఆ శని మహాత్ముల నువ్వెన నూనెను దానం చేయడం ద్వారా మీకు అంతా మంచి జరిగి శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి ఈజీగా బయటపడతారండి. మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉండవు. అంతా కూడా బాగుంటుంది. సో చూసారు కదండి గంటకు ఏం మంచి జరగబోతుందో. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.